హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మ్యాగీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ఈ మ్యాగీని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1.5 టీ స్పూన్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మ్యాగీ అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం ఇలాగ సింపుల్గా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇందులో ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి మనకి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఇలాగ మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమోటాని నేను ముక్కలుగా అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ యూస్ చేసుకోవచ్చు, టమాటాస్కి బదులు. నా దగ్గర టమాటా సాస్ లేదు కాబట్టి నేను ఇది ఇలాగా టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నింటిని కూడా మనము కుక్ అవ్వనిద్దాం. ఈ టమాటాలు అనేది మనకి తొందరగానే కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీ దగ్గర ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వెజిటేబుల్స్ అవైలబుల్గా లేవనేసి నేను ఓన్లీ టమాటాతోనే కుక్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు ఇది ఈ విధంగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నాకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం అనేసి. వెజిటేబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి అందులో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చి వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కలర్ కోసం చిటికెడు పసుపును యాడ్ చేసుకున్నాను, మనకు కలర్ మంచిగా కనిపించడానికి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసి ఉన్నాను కదా, దానికోసం అనేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను. మళ్ళీ మనకి కారం అనేది ఎక్కువ అవుతుందేమనేసి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2 మ్యాగీ ప్యాకెట్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో నాకు వచ్చేసి ఇవి మసాలా సాసెస్ కింద ఇవి ఇచ్చారు. ఇప్పుడు వీటిని నేను ఇందులో ఒకటి మనకి చిల్లీది ఉంటుంది, అంటే కారంగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఈ విధంగా మనకి స్వీట్గా ఉంటుంది. పిల్లలకి రెడీ చేసేటప్పుడు అయితే ఆ స్వీట్కి సంబంధించి అది వేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కారం తినడానికి ఇష్టపడరు కదా. సో నేనైతే చిల్లీని స్కిప్ చేసేసి వేరేది వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకి చూడండి, ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న మ్యాగీ అనేది మనకి 1.5 యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇంకొక 1/2 గ్లాస్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందుగా మీకు చూపించాను కదా, అది మనకి ఇది సాసెస్ కింద ఇచ్చారని. ఇంకొకటి అందులో మనకి ఆయిల్తో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది అనమాట ఆయిల్తో. ఈ ఆయిల్ని మనము వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా ఉండొచ్చు. నేను ఆయిల్ని తీసేసి అందులో ఉండే మసాలా అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా మనకి ఎక్కువ కారం ఉండదు ఫ్రెండ్స్. సో దానికోసం నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఆయిల్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్తో యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ స్మెల్ అనేది గట్టిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలు ఆ స్మెల్ వస్తే తినడానికి ఇష్టపడరు కదా, అందుకు ఆయిల్ నేను స్కిప్ చేసేసాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా దీన్ని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని ఈ వాటర్ అనేది బాగా మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా తీసి పెట్టుకున్నాను కదా, ఒక 2
మ్యాగీని దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనము బ్రేక్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కుక్ అయ్యేసరికి లాస్ట్కి మనము దీన్ని తిప్పుతూ ఉంటాం కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు మనకి పూర్తిగా విరిగిపోతాయి కదా, అందుకు నేను వాటిని బ్రేక్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 3 to 4 minutes వరకు ఈ విధంగా కుక్ చేసుకుందాం. చూడండి, కొద్దిసేపటి తర్వాత నేను మూత తీసి చూసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్, హైలో పెట్టుకోకుండా. ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కదా ఇందాక, మనకి స్వీట్గా ఉంటుందని, ఇందులో కారం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ పౌడర్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని కొద్దిసేపు ఇలానే మనము మిక్స్ చేసుకుంటూ, లేకపోతే ఇలానే పూర్తిగా మిక్స్ చేసేసి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూస్తే మనకి ఇది అనేది కుక్ అయిపోయింది. ఇది కుక్ అయిపోయింది, నేను స్టవ్ ఆపేసిన ఒక 5 minutesకి తీసాను ఫ్రెండ్స్, అందుకే మనకి ఇది ఇలా కనిపిస్తుంది గట్టిగా అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఎంతో సింపుల్గా మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసి పిల్లలకు గనక పెట్టారంటే వద్దనకుండా తినేస్తారు ఫ్రెండ్స్, అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.